చిరంజీవి గారు తన అభిప్రాయం చెప్పేశారు. ఈ వివాదాలు, ఈ గొడవలు తనకొద్దని చెప్పేసి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిరంజీవిని బాగా ప్రేమించారు. ఎందుకంటే చిరంజీవి బ్యాలెన్స్ చేయడంలో భాగంగా తనేమి రాజకీయపరమైనటువంటి శత్రుత్వాలు వద్దనేసి అటు జగన్ ఇంటికి రావటం, భోజనం చేయటం, ఆ తర్వాత ఇంకొకసారి సినిమా వాళ్ళందరినీ తీసుకురావడం, ఇట్లా చిరంజీవికి పెద్దరికం జగన్ ఇచ్చాడు అన్న అని. అదే సందర్భంలో చిరంజీవి కూడా నా సోదరుడు లాంటి వాడు జగన్ అని చెప్పారు. ఆ విధంగా నడిచిపోయింది. అయితే తర్వాత చిరంజీవి మీద వీళ్ళకి కోపం వచ్చింది. ఎక్కడ అంటే ఎలక్షన్స్ ముందు చిరంజీవి పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించాడు. తన సొంత తమ్ముడికి మద్దతు ప్రకటించకుండా ఎట్టుంటాడు చిరంజీవి? తన సొంత తమ్ముడికి మద్దతు ప్రకటించకుండా అవతల వాళ్ళకి మద్దతు ప్రకటిస్తాడా? ఇంకోటి, తను రాజకీయంగా కానీ ఎలాంటిది లేదు. పవన్ కళ్యాణ్ బాగుండాలన్నటువంటి కోరిక. అదే సందర్భంలో అలాగని జనసేన తరపున ప్రచారం ఏమీ ఆయన చేయలేదు. ఇప్పుడు ఆయన క్లియర్గా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. తను రాజకీయాలకి రాను అన్నటువంటి విషయం. అలాగే సినిమాలకు సంబంధించినే తన మనసంతా ఉంది అన్నటువంటి. ఇప్పుడు కావాల్సిందల్లా ఆయనకి పెద్దరికం ఇచ్చే బాధ్యత సినిమా ఇండస్ట్రీది. ఎందుకంటే ఒక దాసరి నారాయణరావు, ఒక కోదండరామిరెడ్డి, రామానాయుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలకి, దర్శకులకి మధ్యన విభేదాలు, యాక్టర్లకి నిర్మాతలకి మధ్యన విభేదాలు, ఇట్లాంటివన్నీ అక్కడే సాల్వ్ అయిపోయేది. ఫిలిం ఛాంబర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది. చాలా పవర్ఫుల్గా ఉండేది. అట్లాగే ఇటు వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. తర్వాత ఈ దాసరి నారాయణరావు మరింత పెద్దరిక పాత్ర పోషిస్తూ ఓ రకంగా అన్ని వర్గాలని సంతృప్తి పరుస్తూ సాగుతూ వచ్చారు దాసరి నారాయణ. ఆ తర్వాత ఆ పాత్ర పోషించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ జరుగుతున్నటువంటి విభేదాలు, వివాదాలు అన్నటువంటి. హీరోల మధ్యన వివాదాలు అనేది ఉండవు, బట్ ఫ్యాన్స్ మధ్యలో ఉంటుంటాయి. అవి పరిష్కరిస్తుండాలి మధ్యలో. అదే సందర్భంలో ఒకళ్ళకొకళ్ళకి మధ్యన తెర వెనకాలు జరుపుకునేటటువంటిది ఏంటో వీళ్ళకి తెలుస్తుంది, పెద్దవాళ్ళు కాబట్టి. కూర్చోబెట్టి మీరు ఇట్లా గొడవలు పడటం కరెక్ట్ కాదని వీళ్ళు చెప్తే, లేదు మేము ఎట్టాగే గొడవలు పడతామని చెప్పే దమ్ము ఎవరికి ఉండదు. కాబట్టి అలాగే ప్రభుత్వాలతో పని చేయించగలిగిన సత్తా చిరంజీవి లాంటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ ఆ పెద్దరికం ఆయన అడగట్లేదు, ఇవ్వడం వీళ్ళ బాధ్యత. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, అందరితోనూ సాన్నిహిత్యం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ గౌరవం ఇవ్వడం ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్రావర్సీస్ నుంచి దూరం అవడం బెటర్.